ఒంగోలు నగరం బండ్లమెట్టలోని బ్రాస్ మర్చెంట్ అసోసియేషన్ ఫంక్షన్ హాలులో 25వ డివిజన్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మలిశెట్టి శ్రీనివాసులు, ఆయన సతీమణి నాగమణి, సింగరాజ అనిల్ కుమార్, మలిశెట్టి వెంకటేష్, కాకాని భార్గవ్, అన్నం అరుణ్ కుమార్ తదితరులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారితో పాటు సుమారుగా వారు అనుయాయులు 150 మందికి జనార్దన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా, గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. కదలిరా కదలిరా.
ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతూ. మాజీ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్య గారిని ఆశీర్వదించడానికి 24-25 డివిజన్లోని ప్రజలు, మహిళలు, బంధువులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక అంశం ఉంది, అన్నయ్య గారు గమనించాలి. ముఖ్యంగా ప్రాక్టికల్ గా ఈ రోజు జరిగింది. ఇక్కడికి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే పట్టాలు రద్దు చేస్తానని కూడా అన్నారు. ఈ సభాముఖంగా అన్నయ్య గారికి ఇది మనసులో ఉంచుకోవాలని నేను చెబుతూ, అలాగే ఈ అంశంలో మా మహిళా మూర్తులు పట్టాలు కాదు కదా, వాళ్ళు ఏ ప్రలోభాలు పెట్టినా కూడా మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క ప్రేమని, ఆదరణని కూడా అన్నయ్య గారిని దీవించడానికి వచ్చారు, నన్ను బలపరచడానికి వచ్చారు. మరొకసారి మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అమ్మా, ఈ పట్టాల విషయంలో వాళ్ళలో అందరూ చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మీకు 1 సెంటు కాదమ్మా, అన్నయ్య గారు నోటుకోలే చెప్తారు. అందరిని కూడా గుర్తించి మీ అందరూ కూడా తగిన అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా నేను పార్లమెంట్ తరఫున అన్నయ్య గారి సమక్షంలో మీకు ఏమైతే అర్హులు ఉన్నారో అందరికి కూడా అంతకన్నా ఎక్కువ స్థలాలు వచ్చేలాగా నేను చూస్తానని చెప్పి అన్నయ్య మీ సమక్షంలో మాటిస్తున్నాను. అన్నయ్య సహకారంతో మీకు విద్య, వైద్య, నిరుద్యోగం ఇట్లాంటివన్నీ కూడా మన పార్లమెంట్లో చాలా వరకు పేరుకుపోయింది. అలాగే రాష్ట్రంలో ఉంది, అలాగే దేశం మన ఒంగోలు ప్రాంతంగా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి కుండిపడింది. వీటన్నింటిలో కూడా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, జనసేన కూటమి విజయదుందుకు ఎగరైపోతుంది. అదే సంకేతంగా అన్నయ్య గారిని 24-25 డివిజన్లో గెలుపు ఖాయమే. పట్టాలు ఇస్తానన్న మహిళా ముక్త జీవించడానికి వచ్చారు. ఇక్కడికి పట్టాలు కూడా లెక్క చేయలేదు, ఇక్కడే తెలిసిపోతుంది. మెజార్టీ అనిపిస్తున్నాం ఇక్కడి నుంచి. మెజార్టీ మీదే నేను సభాముఖంగా అన్నయ్య గారికి ప్రమాణం చేస్తా ఉన్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికి కూడా మరొక్కసారి మెజార్టీ రాకపోతే మంచి మాటిస్తున్నా అమ్మకి ఈ వార్డు 2 వార్డు మెజార్టీ వచ్చింది. ఓకేనా? ఇవాళ తెప్పిస్తున్నాం. అందరూ గొడవ పెట్టారు, రావద్దని అందరూ ఫోన్లు చేసి చెప్పారు. అయినా సరే జై డీజే, జై డీజే. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం.
ఈరోజు మరిశెట్టి శ్రీనివాసరావు గారు, వాళ్ళ సతీమణి నాగమణి గారు, అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన శ్రీనివాసరావు గారి గురించి తెలుసుకున్నాను నేను కూడా. ఆయన ఎప్పుడు కూడా నా ప్రజల కోసం, ప్రజలకి ఏం చేయాలి, ఎంతోమంది పేదవాళ్ళు ఉండే ఈ డివిజన్లో ఎప్పుడు కూడా ప్రజలతో సంబంధాలు ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశం ఉండే వ్యక్తి మన శ్రీనివాసరావు గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న పనులు, వాళ్ళ ప్రవర్తనలు, విధి విధానాలు అన్నీ నచ్చక ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఒక నమ్మకంతో వచ్చిన ఆయనకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. భవిష్యత్తులో తప్పకుండా ఆయనకి అండగా ఉంటాం. ఆయనకి అన్ని విధాలుగా కూడా అక్కడ ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఒక కుటుంబ సభ్యుడు మాదిరి ఆయన ముందుకు తీసుకెళ్లేటట్టుగా నేను చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మిర్యాల కృష్ణ కూడా పొద్దున్నే ఆయన ఎక్స్ కౌన్సిలర్, ఆయన కూడా మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన మధుబాబు కూడా, ఆయన కూడా మధుబాబు కూడా ఈరోజు మనకు కొంచెం మన అడావిడికి వచ్చు. మధుబాబు కూడా ఈరోజు కూడా ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇంకా 2 జాయినింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఈ రోజున ఈవినింగ్గా ఉన్నాయి. మళ్ళా 15 డోర్ టు డోర్ కూడా పెడుతున్నాం. ఒకసారి మన వాళ్ళు చెప్పినట్టు ఇలా కావాలని చెప్పేసి ఈ డివిజన్లోనే పట్టాల పంపిణీ అనే కార్యక్రమం మళ్ళా 49లో అక్కడ ప్రోగ్రాం ఉంటే 49లో కూడా పట్టాల పంపిణీ చేస్తారంట. ఇంతమంది మహిళలు ఉన్నారు, ఏమో 5 సంవత్సరాలు నిలబోయాలని నేను అడుగుతున్నా. 2 నెలల ముందు వచ్చినప్పుడు, 1 నెల ముందు పట్టాలు ఇస్తాను, మీకు చీరలు ఇస్తాను, మీ వాళ్ళకేమో షర్టు ప్యాంటులు ఇస్తాను అని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ని పెట్టడం ఎంతవరకు అనేది కూడా మీరు ఎంత కూడా ఆలోచించుకోండి. ఈరోజు నేను డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే ముసలి వాళ్ళకి పెన్షన్లు తీసేసారు. అదేమంటే మీకు కరెంటు మీటర్ పెరిగింది, లేకపోతే మీకు మోటార్ సైకిల్ ఉంది, లేకపోతే మీకు కారు ఉంది అని దొంగ తిరుగులు పెట్టేసి ఈరోజు ముసలి వాళ్ళని, ఎంతోమంది వికలాంగులు కూడా ఈరోజు పెన్షన్ లేకుండా చేశారు, రేషన్ కార్డులు లేకుండా చేశారు. ఈరోజు పట్టాలు కూడా మీకు ఒకటే చెప్తున్నా, సెంటు భూమి ఏదికి పనికిరాదు. ఈ నుంచి 8 కిలోమీటర్ల పోయి రోడ్డు లేకుండా అక్కడికి పోయేసి మీకు ఇచ్చి మాయ మాటలు చెప్పి దొంగ పట్టాలు ఒకటి చేతిలో పెట్టి మిమ్మల్ని అందరూ కూడా ఎలక్షన్ కోసం అది గుర్తుపెట్టుకోండి. పోయినసారేమో ఎన్నికలప్పుడేమో ప్రతిరోజు మంత్రి ఇష్టంగా పోటీ చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళా గెలవగానే మళ్ళీ కనపడ్డు గోవాకో, లేకపోతే హైదరాబాదు, లేకపోతే దుబాయ్లో, శ్రీలంకలో పోతాడు. లాస్ట్లో వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ నియోజకవర్గం ప్రజలు, నా దేవుళ్ళు, నియోజకవర్గాలు, నా సొంత ఇంట్లో మనుషులు వాళ్ళకి ఏం చేస్తారని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా అంతకుముందు ఏం చేశాడు, గొప్ప అవతల పట్టాలు అనేది అప్పుడు కూడా తలకాయితాలు ఇచ్చేసి, ఆ తలకాయితాలు ఒక్కొక్కడికి 4 ఇచ్చేసి మీరు అక్కడికి పోయే లోపల వేరే వాళ్ళు కూడా ఇది మాది అని చెప్పేసి వచ్చి ఈ రోజు కూడా అక్కడంతా కూడా గొప్ప అవతల కేసులు పెట్టుకొని ఈ రోజంతా కూడా ఖాళీగా ఉంది ఆ ల్యాండ్ అంతా కూడా. అది కావాలంటే కూడా మీరు కూడా చూడండి, మనం చెప్పేది అబద్ధాలు కాదు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి పార్టీ. మీ డివిజన్కి నేను వచ్చిన తర్వాతే రోడ్లు వేసాను, సిమెంట్ రోడ్డు, డ్రైన్స్, ఎవరైనా కట్టుకుంటే ఇల్లు కావాలన్న వాళ్ళకి ఇల్లు కట్టించాం. టిట్కో హౌసెస్ మేము కట్టించుదామని చెప్పి టిట్కో హౌసెస్లో 16,000 ఇల్లు శాంక్షన్ చేసి 6,000 ఇల్లు 80% కంప్లీట్ చేశాం. దాన్ని 5 సంవత్సరాలు అది బూత్ బంగ్లా మాదిరి తయారైంది, దాన్ని పూర్తిగా వదిలేశారు. ఎంతోమంది కట్టుంటే వాళ్ళ మీద మళ్ళీ లోన్లు తీపించి ఆ డబ్బులు కూడా తినేశారు ఈ జగన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా కలిసి. ఆ డబ్బులు తినేసి వాళ్ళకి మళ్ళీ నెల ఇంట్రెస్ట్లు వస్తున్నాయి. నెలకి 1500 బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టమని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇలా ప్రజల్ని మోసం చేసేది వాళ్ళే. మాయ మాటలు, అబద్ధాల మాటలు,
ఇవన్నీ కూడా చెప్పి మన ఊళ్ళో కూడా ఎన్నో ఇబ్బందులు పాలు చేయడం కూడా మనం చూసామని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ 14-19 మీరు ఒకసారి గమనించండి. మీ బంగపెట్టులోనే ముందు ఉండే ఏరియాలో నేను నడిచేటప్పుడు అక్కడ నడవడానికి ఖాళీ లేదు. అది అర్థం మీద చెరువు పైన ఆ కాలువ నేను అప్పుడు ప్రచారానికి వస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మేము తీసుకొని మోటార్ సైకిల్ కాదు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాలువ విపరీతంగా ఇబ్బందులు, వర్షం వస్తే మొత్తం మునిగిపోతుందంటే నేను ఆ రోజు చేసి శాంక్షన్ చేసి ఈరోజు మోటార్ సైకిల్ ఆటోలు కూడా వెళ్తున్నాయి. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయాలన్నా కూడా ఒక చుట్టూ పని చేయాలి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం ఏం చేస్తే ప్రజలకు బాగుంటుందో, ప్రజలకు ఏది చేస్తే ఉపయోగపడదో అలాంటి కార్యక్రమాలే మేము చేసాం. మీరు వచ్చి అడిగినా అడగకపోయినా మేమందరం కూడా ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు చేశాం. ఈరోజు షాదీఖానా ఓపెన్ చేసాం మీ పక్కనే. దాన్ని ఒక ఫ్లోర్ వేసాం, దాని షాదీఖానా ఓపెన్ చేసాం. ఆ రోజు నేను చెప్పినట్టు అందరికి కూడా మైనార్టీ సోదరులందరూ కూడా బిర్యానీ పెట్టాం. అన్నీ చేస్తే పైన కూడా పిల్లలు వేస్తే ఈరోజు ఒక స్లాబ్ వేసేసి పాత వాళ్ళు తీసి పక్కన పెట్టి ఇతను కట్టాడని చెప్పేసి చెప్తారు అంత పెద్ద మనిషి. ఈయన ఏమీ చేయకుండా వాళ్ళు వేసేయడం, ఇప్పుడు పునాదులు చేయడం, ఇప్పుడు చేసి దాన్ని కంప్లీట్ చేస్తానంటాడు. ఇట్లా ప్రజలను కూడా అన్ని విధాలుగా కూడా మోసం చేస్తున్నాడు. ఈ పట్టాలు అనేది ఇది ఎవరు కూడా అవి కరెక్ట్ అనేది కూడా ఎవరైనా కరెక్ట్ కూడా రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం. ఈరోజు 20,000 మీద మీకు కంపేసినా కూడా అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేది ఎలిజిబిలిటీ ఉండేది కొంతమందికి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ తొత్తులకి, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేక 400 స్థితులు కట్టుకున్న వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండే పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. పేదవాళ్ళకి ఇచ్చి అవకాశం ఉండేటట్టు చేయాలని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం. కానీ లేడీ కూడా ఎక్కువ చూపించి ఎక్కువ చేస్తున్నాడు. నిన్న సైకో జగన్ రెడ్డి వచ్చాడు. ఎవరు సైకో జగన్ రెడ్డి చెప్తున్నారు అందరికీ? ఆ సైకో జగన్ రెడ్డి వచ్చి ఒక్కో ప్లాట్ 1 సెంటు భూమి ఇస్తే 10 లక్షలు విలువ అయిందంట. అది ఎకరానే 14 లక్షలు అయితే వీళ్ళు 35 లక్షలు పెట్టి కొనుక్కొని మళ్ళా దాన్ని 1 సెంటు భూమి 10 లక్షలు మీకు వస్తుందని చెప్పి మాయమాటలు చెప్తున్నారు. నిన్న ఈయన కూడా చెప్తున్నాడు ఇల్లు కూడా కట్టించేది కూడా కట్టిస్తారండి. ఇల్లు ఇప్పుడు ఉండేది ఇంకా 6 అయితే నోటిఫికేషన్ వస్తే అయిపోయింది. బాత్రూమ్ కట్టి వాళ్ళు చెప్పండి, వాళ్ళకి తెలిసిపోతుంది. బాత్రూమ్ కట్టి వాళ్ళు కాదు, బాత్రూమ్ కట్టడానికి కూడా ఆ టైం సరిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా మీరు గుర్తు పెట్టుకొని మీ పక్షంగా ఇక్కడంతా కూడా చెప్తుండేది. నేను ఉన్నప్పుడు ఒక ఇంటికి నేను ఆ రోజు వస్తే వాళ్ళందరూ కూడా కిటికీలన్నీ కూడా మూసేస్తే ఒక బోల్ట్ పోయింది. బోల్ట్లో నుంచి పొగ వస్తుంది. అయ్యా మేము తట్టుకోలేకపోతున్నాం, ఎన్ని మూసేసినా కూడా అక్కడ కాల్చే పొగంతా వస్తుంది, ఇంట్లో జబ్బులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చూస్తే నా కళతో నేను చూసి ఆ బోల్ట్ వల్ల చిన్న దాంట్లో ఆ పొగ వస్తా తగలబెట్టాను. మనం వచ్చిన తర్వాత డంపింగ్ తీసుకొచ్చి మొత్తం ఆ రోజు నేను నిలబడి లారీలు పెట్టి ఏరియా అంతా కూడా డంపింగ్ తీసుకెళ్ళి పక్కన పడేసాం. ఆ ప్రాంతం అంతా కూడా బాగు చేశాం. కాబట్టి ప్రజలకు ఏం చేయాలి అనేది ఎక్కినప్పుడు ఆలోచన ఉండాలి. మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ప్రజల ఉపయోగం చూడాలి. ఆయన 5 సంవత్సరాలు అయిపోయి లాస్ట్ నెల ముందు వచ్చేసి, లేదా 10 రోజుల ముందు వచ్చేసి ఈరోజు నేను ఇల్లు కట్టిస్తాను, మీకు పట్టా ఇస్తున్నాను, మీకు చీర ఇస్తాను, మీ షర్టు ప్యాంట్ ఇస్తాను, మీకు అన్నీ కూడా మాయ మాటలు చెప్తున్నాడు. అదేమంటే అమాయక ఫిక్స్ పెడతాడు. నేను ఈ ఒక్కసారి పోటీ చేసేది, నా వయసు అయిపోయింది, రేపు నా కొడుకు వస్తాడు అని చెప్తున్నాడు. మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఒక్కసారి నన్ను గెలిపించింది అంటున్నాడు. ఇప్పుడు 4 సార్లు గెలిపిస్తే ఏం పీకేమని అడుగుతున్నా నేను. ఏం పీకే ఒంగోలు ప్రజలకి ఏమన్నా ఒక్కటన్నా శాశ్వతంగా చేసేవాళ్ళు అడిగి నేను అడిగితే చాలాసార్లు డ్రిమ్స్ తెచ్చానంటాడు.
లేకపోతే కార్పొరేషన్ తెచ్చానంటాడు, లేకపోతే కలెక్టరేట్లు తెచ్చానంటాడు. కలెక్టరేట్లు రిమ్స్లు ఈ కాదు, పేద ప్రజలు నివసించే దగ్గర ఇవాళ ఆ తర్వాత బయట రోడ్డు మీద నిలబడలేకపోతున్నాం. దోమలు కుట్టి పీక తింటున్నాయి దోమలు, కాలువలు తీసేవాళ్ళు లేదు, కార్పొరేషన్ పనిచేస్తుందా లేదు. ఈరోజు దాని అన్నీ కూడా మనం గమనించుకోవాలి. నేను కూడా ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించుకోండి, మంచి చెడు ఏందనేది ఆలోచించండి. ఏదో వాళ్ళు ఇచ్చే అవినీతి డబ్బులతో ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఇసుకమో లేకపోతే డబ్బులతోటి రేపు 5,000. ఇంకొక అతను వచ్చాడు, ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చాడు, అతను ఇంకా భయంకరుడు. అతను లోన్లు దిగినాయంట, ఇంకేదో నాకు చూపించారు, 8 లోన్లు దిగినాయంట. ఏది కుక్కర్లు, అదేవిధంగా కప్పులు, ఇవన్నీ కూడా ఇంటికి దిగడానికి కుక్కర్లు కూడా వస్తున్నాయి, కుక్కర్లు వస్తున్నాయి. అదేవిధంగా ఆల్రెడీ చీరలు ఇవన్నీ లోన్లు దిగినాయి. మీకు వచ్చేదాన్ని మీకు డబ్బులు ఇస్తాము, ఇంకో కుక్కలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు బాగుపడాలన్నా, మన వ్యవస్థ బాగుపడాలన్నా, మన బజారు బాగుపడాలి, మన నియోజకవర్గం ప్రాంతం బాగుపడాలి అంటే మంచి ఆలోచన విధానం ఉండాలి. మనం ఇంట్లో ఒకటే బాగుంటే చాలు, సమాజం కూడా బాగుండాలి, ఉద్యోగాలు రావాలి యువతకి. ఇవన్నీ కూడా సమాజం బాగుండాలి అంటే తెలుగుదేశం రావాలి, ఒక సమర్థవంతమైన నాయకత్వం వస్తేనే ఈరోజు మళ్ళా మంచి రోజులు వస్తాయి. అంతేగాని మీరు ఇచ్చే డబ్బులతోటో లేకపోతే ఒక్కరోజు మీకు ఇచ్చే 5,000 కూడా మీకు 1 రోజు 2 రోజులు వస్తుంది. లేకపోతే మీకు బాక్సులు ఇస్తే హాట్ బాక్సులు ఇస్తే హాట్ బాక్సులు మనం కొనుక్కోలేక కాదు, 300-400 పెడితే హాట్ బాక్స్ వస్తాయి. అలాంటి బాక్సులకి లేకపోతే ఆ చీరలు వాళ్ళు ఇచ్చే 200 చీరలు మీరు ఒకసారి వేసుకొని ఉక్కారంటే మన పీస్ అవుతుంది. మీకు అన్నీ తెలుసు, ఇలాంటివన్నీ మీరు ఎలా చూశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మీరు కూడా అవినీతి డబ్బే వాళ్ళు కష్టపడి సంపాదించింది కాదు, ఆ అవినీతి డబ్బంతా తీసుకోండి. నేను తీసుకోవద్దాను అట్లా 5,000 ఇస్తారో 10,000 ఇస్తారో, కుక్కర్లు ఇస్తారో, రైస్ ఇస్తాడో, లేకపోతే మీకు ఎక్కడైనా టీవీలు ఇస్తారో, ఇవన్నీ కూడా తీసుకోండి. వేసేది ఆలోచనతోటి, ఆలోచన విధానంతో మీరు చేయండి. ఏది చేస్తే రేపు మన సమాజం బాగుపడుతుంది, ఏం చేస్తే మన ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఏం చేస్తే మన ప్రాంతం అంతా కూడా అన్నీ కూడా డెవలప్ అవుతుంది అనేది మాత్రం మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఒక్క అవకాశం అని చెప్పి ఒక సైకోని గెలిపించారు రాష్ట్రం అంతా కలిపి. ఆ సైకో ఆల్రెడీ 12 కేసులు ముద్దాయి జైల్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఫ్యాషనిస్టు. ఈరోజు కూడా ఇవాళ కూడా మన శ్రీనివాస్కి మొన్నటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు, నేను అది చేస్తాను, గంజాయి కేసు పెడతాను, నువ్వు ఫోటో లేదు అని చెప్పేసి. ఎంతమంది మీద గంజాయి కేసు పెడతారో నాకు అర్థం కావట్లా. ఆయన కొడుకున్నాడు, పొద్దున్న 6 గంటల నుంచి కారు వేసుకుని గంటలు తిరిగేది. ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద ఏం చేసుకున్నాయా, లేకపోతే నీకు 50,000 కావాలా, 10,000 ఇదే పని. మంచి పని చేసి కూడా నేను పని చేశాను, నాకు సహకరించండి నేను అడిగేదానికి దమ్ము ధైర్యం వాళ్ళు ఎవరికి లేదు, మాట్లాడటానికి కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి అన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి. అక్కడ కూడా రాష్ట్రం కూడా సర్వనాశనం చేశారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రం కూడా ఏ విధంగా ఉందో కక్ష సాధింపులతోటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒంగోలులో కూడా స్థలాలు కానీ పొలాలు కానీ ఏ విధంగా కబ్జాలు అయిందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మళ్ళా కానీ ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ కానీ ఇక్కడ కానీ వచ్చారు అంటే ఎవ్వరూ ఆపలేరు, మీరు గుర్తుపెట్టుకోండి. పోతా ఖాళీగా ఉందంటే స్థలం ఆకుపై చేసినా కూడా మిమ్మల్ని మీరు పోలీస్ కేసు పెట్టినా కూడా పట్టించుకునేవాడు ఉన్నారు. ఆల్రెడీ పోలీసు ఉండే వాళ్ళు కొంతమంది వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు, వాళ్ళే అతి ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఆలోచించుకోండి. ఇలాంటి మంచి మనుషులు కూడా 10 మందికి సహాయం చేయడానికి వీళ్ళంతా కూడా ఈరోజు ఎన్ని బెదిరింపులు ఎన్ని చేసినా భయపడకుండా ఈరోజు ఏదైనా ఏ పీకుతారులే అని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చిన మన శ్రీనివాసరావు గారికి, మన భార్య గారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా మన పూర్తిగా నా ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నా. వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన ఈరోజు 2 కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలన్నా, ఫ్యాషనిస్ట్ పోవాలి అంటే మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 2 పార్టీలు వాళ్ళందరినీ కూడా కలిపి ఈరోజు ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని దించాలి అనే
ప్రజల కష్టాల్లో ఉన్నారని చెప్పి ఉద్దేశంతో ఈరోజు జనసేన తెలుగుదేశం రెండు కలిసి మీరు కూడా అందరం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది కలిసారంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఏమైనా అందరం కలిసి పనిచేయాలనేది ఎందుకు వచ్చారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ బెదిరింపులు, వాలంటీర్లు ఇంటికి రావటం, ఆర్పీలు ఇంటికి రావటం, వీళ్ళందరూ కూడా బెదిరించి మీకు ఆ స్కీములు తీసేస్తాం, ఈ స్కీములు తీసేస్తాం, ఇంకా వారం పోతే వాళ్ళది కూడా పీకే పరిస్థితులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అతిగా చేసుకోవాలి. రేపు వారం తర్వాత ఆ వాలంటీర్ కూడా ఉండడు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున వాలంటీర్లకు కానీ ఆర్పీలకు కానీ విడకూడదు నేను చెప్పేది. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఆ వాలంటీర్లు ఎవరున్నారో వాళ్ళని కూడా కరెక్ట్ పద్ధతి ప్రకారంగా ఉండాలో వాళ్ళని కొనసాగిస్తాం. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని తీస్తాం, వేరే వాళ్ళని ఆ పోస్టులో పెట్టేసి వ్యవస్థని కరెక్ట్గా చేసే విధంగా ముందుకు నడుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. చెప్పేదే చేస్తాను. నా సంగతి మీకు అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఉన్నప్పుడు కూడా ఏదైతే చెప్తానో అవే పనులు చేశా. నేను 14లో రాకముందు కూడా అప్పుడే చెప్పా. నేను నీళ్లు తీసుకొస్తాను, ప్రతిరోజు మంచి నీళ్ళు ఇస్తాను, ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ మారుస్తాను అని ఆ రోజు చెప్పా. 125 కోట్లలో పైప్ లైన్ తీసుకొచ్చాం. ఎక్కడ గులకమ్మ నుంచి పైప్ లైన్ తీసుకొస్తే 2 కిలోమీటర్లు ఆగింది. రేపు పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ కూడా కంప్లీట్ చేసే తెలుగుదేశం పార్టీ రేపు రాగానే చేస్తాం. దాన్ని తప్పకుండా ప్రతిరోజు, ఈరోజు 2 గంటల గంట తీసుకుంటారో ప్రతిరోజు ఆన్ టైంలో మంచినీళ్ళు వచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ రాగానే చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఉండే టైంలో కూడా మీకు ఆన్ టైంలో మంచినీళ్ళు ఇచ్చాం. ఆన్ టైంలో రోజు మార్చి రోజు ఫాగింగ్ మిషన్ పంపించాం, కావాలి కాలువలో పూడికలు తీపించాం. ఇవన్నీ మీ కళ్ళ ముందు మీకు ఆ రోజు అన్నీ కూడా మనం చేసాం. ఆ సిస్టమ్ అంతా పోయింది. ఇప్పుడు నైట్ లేచేలా ప్రతి రోడ్లన్నీ కూడా క్లీన్ చేయించాం. ఇవన్నీ పార్కులు డెవలప్ చేసినాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం టైంలో చేసాం. ఇవన్నీ కూడా పాడైపోయినాయి. రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళా ఇంకోళ్ళు అనేది మార్పు తీసుకొస్తాం. మనం ఏదైతే మేజర్ సమస్యలు, డ్రైనేజ్ సమస్య, తాగునీరు సమస్య, మళ్ళా ఎవరికైతే ఇళ్ళ సమస్య ఉందో అవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం టైంలో మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మన శ్రీనివాసరావు గారికి ప్రత్యేకించి వాళ్ళ సతీమణి రాఘమణి గారు, అదేవిధంగా మధుబాబు, అదేవిధంగా మన వాళ్ళ కొడుకైన ఏమయ్యా నేను ఇదిగో పని చేశాను నీకు అధికారంలో ఉండేటప్పుడు, దానివల్ల నేను అడుగుతున్నాను మీరు మన ఈసారి పార్టీ చేయాలి, మా నాయన్ని గెలిపించాలి అని చెప్పేసి అడగాలి. నీ మీద కేసు పెడతా, నీకు లేకపోతే బక్కేది తీసుకో, లేకపోతే నీకు షాప్ ఇస్తా, ఎవడ సొత్తు షాపింగ్ టైం ఇష్టం అంట కాలం షాపింగ్ డబ్బులు ఇస్తా, ఏ భాష ఏదో లేకపోతే బెదిరించడం. బెదిరిస్తే ఎంతమందిని బెదిరిస్తారు, ఎట్లా చేస్తారు? మనసు రావాలి, మంచితనం రావాలి. చేసే పని నేను పోయినసారే చెప్పా, ఈసారి ఒకసారి వచ్చాడు డెవలప్ చేసి ఎక్కడ ఆగినాయి అక్కడ కంప్లీట్ చేయమన్నా. ఏం పట్టించుకోవాలి, చేయాల ముందు చేసుకోవాలి, కొట్టేశారని చెప్పి మాట్లాడారు. అప్పుడు ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఏం చెప్పాలి అర్థం కాక ఎక్కడికి పోయినా కూడా పట్టా, నేను పట్టా ఇస్తున్నా 1 సెంటు, నేను మాట ఏమన్నా బోర్డు పెట్టాడు, చెప్పాడంట చేస్తాడంట, చేస్తాడంతే, చెప్పాడంట చేస్తాడంతే, చేస్తా ఉంటాడు. ఊరు మొత్తం బొమ్మలు పెట్టుకోవడానికి బొమ్మలు వస్తాయి అవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా మంచి చెడు ఆలోచించాలని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మన వాళ్ళందరూ కూడా పూర్తిగా తెలియజేస్తూ నమస్తే. నేను బేసికల్గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, నా రక్తం తెలుగుదేశం. నా చెల్లెలు ఒక కుటుంబంలో పుట్టిన అమ్మాయి 24వ డివిజన్లో నిలబడుతుంది కాబట్టి ఆ తప్పు కూడా నేనే చేశా. తెలుగుదేశం డివిజన్ని చంపి వైఎస్ఆర్ డిఫీట్ చేసిన పాపం నాదే. పాపం నేను తప్పు నేను ఒప్పుకుంటున్నాను మీ అందరి ముందు. మనసా వాచ కర్మణ 23వ డివిజను, 24వ డివిజను, 25వ డివిజను మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి జనార్దన్ గారికి మాటిస్తూ వాళ్ళు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.
మల్లిశెట్టి వెంకటేష్, సుమతి, సింగరాజ్ అనిల్ కుమార్, అన్నం వరుణ్ కుమార్, కె అశోక్, కసుకుర్తి బాలాజీ, శేఖర్ గారిని, ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరూ వరుసగా నిలబడండి.